మటన్ కన్నా చికెన్ కన్నా బలం అందించే మునగ ఆకులు ఇవి. వీటిని తినడం వల్ల మునగ ఆకులను ఎలా తీసుకోవాలి? మునగ ఆకులను పొడి రూపంలో తీసుకోవచ్చు. దీనిని సలాడ్, గుడ్లు, పాస్తా మీద చల్లి సూప్లు, డీప్లు చేసి తినవచ్చు. కొబ్బరి నీళ్ళు, స్మూతీ, ఐస్ క్రీమ్తో కలుపుకొని కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మునగ ఆకు అనేది శరీరానికి చాలా మంచిది. ప్రోటీన్ల గని అని కూడా చెప్పొచ్చు. శాకాహారులకు పాలు ప్రోటీన్ ప్రధాన మూలం. అదేవిధంగా యుఎస్ఏ ప్రకారం 100 గ్రాముల పాలు 100 గ్రాముల పాలు 3.28 గ్రాముల ప్రోటీన్. మునగ పౌడర్ 33 గ్రాముల కంటే ఎక్కువ ప్రోటీను ఈ యొక్క మునగ ఆకుల నుంచి లభిస్తుంది. 20 రెట్లు కాల్షియం. మునగ పొడి ఎముకలు కూడా శక్తివంతమైనదిగా చేస్తుంది. పాలు దాదాపు 12-23 mg కాల్షియం అందిస్తే అదే మొత్తంలో మొరింగా పొడి 267 అందిస్తుంది. కాబట్టి మునగ ఆకు ఎంత గొప్పదో చూడండి. విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది. ఏ విటమిన్? మొరింగా పొడి మీ కలర్ నిరోధక వ్యవస్థను ఏం చేస్తుంది? బలోపేతం చేస్తుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ దృష్టిని, రోగ నిరోధక శక్తిని పదును పెట్టడంలో సహాయపడుతుంది ఈ మునగ చెట్టు. మధుమేహం అంటే చక్కెర వ్యాధి. ఈ పొడి మధుమేహ రోగులకు దివ్య ఔషధంగా మారుతుంది. బ్లడ్ షుగర్ని తగ్గించే గుణాలు కారణంగా దీన్ని ఎక్కువ తీసుకుంటారు. వైద్యులు సలహా ఇస్తుంటారు. అంటే మన రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుందన్నమాట. అందుకే వీటిని ఎక్కువ తీసుకోమని చెప్తుంటారు వైద్యులు. కొలెస్ట్రాల్. సిరల్లో కొలెస్ట్రాల్ చేరడం వల్ల గుండెపై ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ పెరుగుదల తగ్గుతుంది. కాబట్టి గుండెపోటుకు కూడా కారణమయ్యే కావచ్చు. కానీ మునగాకు పౌడర్ చాలా మంచిదని కూడా మనం మొరింగా పౌడర్ కానీ మునగాకు పౌడరు ఇవి ఎవరు లేకున్నా నిద్ర సరిగా లేకపోయినా కూడా మనం తినవచ్చు. ఫస్ట్ టైం ఎవరైనా మీరు నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇన్ఫ్లమేషన్ నుంచి రక్షణ. మీరు చాలా కాలంగా అంతర్గత వాపు నొప్పితో బాధపడుతుంటే దాన్ని సహాయం పాటించండి. ఒకవేళ సహాయం కోసం ఈ యొక్క ఆరోగ్యం కోసం చెప్పాము. నోటిఫికేషన్లు అన్నీ ఉన్నాయి. మీరు ఈ ఛానల్ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. జై హింద్. మునగాకు పొడి ఆరోగ్యానికి చాలా మంచిది. పొడి రూపంలో కానీ కూర రూపంలో కానీ ఎలా తీసుకున్నా చాలా మంచిది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, బీపీ తగ్గిస్తుంది. తర్వాత రక్తంలోని షుగర్ లెవెల్స్ను, మధుమేహ వ్యాధికి కూడా చాలా మంచిది.